హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం గోధుమ పిండిలో వాటర్ యాడ్ చేసి చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా ఉండే విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా పిండిని మెత్తగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈ 15 నిమిషాల్లోపు మనము ఒక కప్పు శనగపప్పును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని మనం కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఆ శనగపప్పును 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికించిన శనగపప్పును మనము చల్లారిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ తొలగించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టేసి నేను చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసి శనగపప్పు మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పై ఒక ప్యాన్ను ఉంచేసి దాంట్లో ఒక కప్పు తురిమిన బెల్లం వేసేసి స్టవ్ను సిమ్లో ఉంచేసి ఆ బెల్లాన్ని కలుపుతూ బెల్లం కొద్దిగా కరిగే క్రమంలో ముందుగా తయారు చేసుకున్న శనగపప్పు పిండిని దాంట్లో వేసేసేయాలి. వేసి పిండిని మొత్తం దాంట్లో వేసేసి ఆ రెండు మిక్స్ అయ్యేలాగా దాన్ని జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుతూ మధ్య మధ్యలో దాంట్లో నెయ్యిని కూడా యాడ్ చేస్తూ మళ్ళీ ఆ పిండి మిశ్రమం దగ్గరకు అయ్యేలాగా నెయ్యిని కలుపుతూ నేను చూపించిన విధంగా అయిన తర్వాత స్టవ్ను కట్టేసేయాలి. చివరిగా కొద్దిగా నెయ్యి వేసేసి అది చల్లారే వరకు ఉంచి ఉండలుగా తయారు చేసుకోవాలి. ఉండలుగా తయారు చేసుకొని ఈ విధంగా ఉంచుకొని ముందుగా తయారు చేసుకున్న గోధుమ పిండిలో ఈ ఉండలను పెట్టి చపాతీ కర్రతో చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీ లాంటి పూర్ణాన్ని కలిపిన మిశ్రమాన్ని మనం భక్షం అంటాము. దీన్ని మనం వేడి చేసిన ఫ్యాన్ పైన వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిపై నెయ్యిని బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా వేయించి రెండు వైపులా బాగా కాలేలా అటు ఇటు టర్న్ చేస్తూ ఈ వేడి భక్షాలను మనము తయారు చేసుకోవచ్చు. ఇంతే, ఈ విధంగా తయారైన భక్షాన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి బొబ్బట్లు రెడీ అయిపోయినట్టే. ఇవి చూడడానికే కాకుండా టేస్టీగా